నరమాంస భక్షకుల గురించి వినే ఉంటాం, కానీ ఎక్కడా చూసి ఉండం. అయితే మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం నరమాంస భక్షకులున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సోదరులు మొహమ్మద్ ఆరిఫ్, ఫర్హాన్ అలీ అనే ఇద్దరు సోదరులు నరమాంస భక్షకులు. ఇద్దరూ శ్మశాన వాటికల్లో శవాలను వెలికితీసి వారి మాంసాన్ని ఇంట్లో వండుకొని తింటూ ఉంటారు. ఇలా ఒక నవజాత శిశువు మాంసం తిన్న కేసులో ఇరువురు సోదరులకు కోర్టు 12 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. అయితే ఇరువురు సోదరులు శిక్ష ముగించుకుని ఇటీవల విడుదలయ్యారు. పాకిస్తాన్లో నరమాంస భక్షకులకు సంబంధించి ఎలాంటి కఠినమైన శిక్షలు అమలులో లేవు. ఈ సోదరులు ఇప్పటికే పలుమార్లు నరమాంసం తిని జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇరువురు సోదరులు జైలు నుంచి విడుదల కావటం పట్ల పాకిస్తాన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సోదరులు చేసిన నేరాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. నరమాంస భక్షకుల గురించి వినే ఉంటాం, కానీ ఎక్కడా చూసుండం. మనుషులను చంపి వారి మాంసాన్ని తింటున్నారు అని వింటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. మరి నరమాంస భక్షకుల గురించి గతంలో ఉగాండా ప్రెసిడెంట్ ఈదీ అమీన్ గురించి వినేవాళ్ళు. మరి అవి పుకార్లో నిజమో తెలియదు, కానీ ఆయన 1970వ దశకంలో మనుషులను చంపి వారి మాంసాన్ని తినేవాడని వెస్ట్రన్ మీడియాలో గతంలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఆయన మానవ మాంసాన్ని తిన్నట్లు ఎక్కడా సాక్ష్యాలు లభించలేదు. అయితే ఈదీ అమీన్ అత్యంత నిరంకుశంగా ఉగాండాను పాలించేవాడు. అందుకే ఆయన గురించి ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని చెబుతారు. అయితే అమీన్ వద్ద పనిచేసిన హెల్త్ మినిస్టర్ 1977లో స్టేట్ ఆఫ్ బ్లడ్ అనే పుస్తకంలో అమీన్ తరచూ తన శత్రువులను చంపి వారి శరీరంలోని భాగాలను విడదీసి రిఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత తింటానని అనేవాడట. అయితే 1976లో ఒక ఇంటర్వ్యూలో అమీన్ మాట్లాడుతూ ఇవన్నీ వట్టి పుకార్లని తేలికగా కొట్టిపారేశాడు. అయితే అదే ఇంటర్వ్యూలో సరదాగా అవును తిన్నాను, చాలా ఉప్పగా ఉంటుంది, అది తనకు నచ్చదని అన్నాడు. ఇక ఈదీ అమీన్ చిత్రహింసలకు గురిచేసి సుమారు 3 నుంచి 5 లక్షల మందిని దారుణంగా చంపాడని, వారి మాంసాన్ని తిన్నాడన్న టాక్ అయితే ఉంది, కానీ దానికి తగ్గ సాక్ష్యాలు మాత్రం లేవు. ఇక పాకిస్తాన్ సోదరుల విషయానికొస్తే వీరు పంజాబ్ రాష్ట్రంలోని బకార్ జిల్లాకు చెందిన వీరు దశాబ్దం క్రితం నరమాంసం తినడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సోదరులు సుమారు 12 సంవత్సరాల పాటు జైలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. కాగా ఇద్దరు సోదరులు మహమ్మద్ ఆరిఫ్, ఫర్మాన్ అలీలు బక్కార్ జిల్లాలోని కలాన్ గ్రామానికి చెందినవారు. సోదరులు తమ గ్రామంలోని సమాధుల నుంచి శవాలను వెలికితీసి వాటిని కోసి ముక్కలు చేసి ఆ మాంసాన్ని కూరల్లో వండుకుని ఇంట్లోనే తినేవారు. కాగా ఇద్దరు సోదరులు మొట్టమొదటిసారి ఇలాంటి కేసులో 2011లో అరెస్ట్ అయ్యారు. తర్వాత 2013లో వారిని విడుదల చేశారు. అటు తర్వాత మళ్లీ 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇరువురు సోదరులు నరమాంసానికి బాగా అలవాటు పడ్డారు. అయితే వీరిద్దరూ ఒక నవజాత శిశువు సమాధిని తవ్వి శిశువును వెలికితీసి తలను వేరుచేసి శరీరాన్ని ముక్కలు చేసి శిశువు మాంసాన్ని వండుకుని తిన్నారు. గ్రామంలోని ఇరుగు పొరుగు వారు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు. చిన్నారి తలను వేరుచేసి మాంసాన్ని వండారు. పోలీసుల విచారణలో నవజాత శిశువు వయసు కేవలం 4 నుంచి 5 రోజులు ఉండొచ్చని చెప్పారు. ఇక పోలీసులు సోదరులిద్దరిని నిలదీస్తే అసలు విషయాన్ని అంగీకరించారు. శిశువు మాంసాన్ని తినడానికి వండుతున్నామని చెప్పారు. అయితే సోదరుల్లో ఒకరిని ఇంట్లోనే అరెస్ట్ చేయగా మరో సోదరుడిని ఊరు శివార్లలో అరెస్ట్ చేశారు. తర్వాత ఇద్దరు సోదరులను వేర్వేరు సెల్లలో ఉంచితే వారు జైల్లో ఖైదీలకు ఇచ్చే ఆహారం తినడానికి నిరాకరించారు. అయితే పాక్ అధికారులకు అలీ బ్రదర్స్ నేరాల గురించి ఇదేం కొత్త కాదు. గతంలో ఇద్దరు సోదరులు పలు నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించిన వారే. 2011లో కూడా అలీ బ్రదర్స్ ఇలాంటి నేరం అంటే నరమాంసాన్ని భక్షించినందుకు జైలు శిక్ష అనుభవించిన వారే. అప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. ఇక వారి నిర్వాకం చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఈ అలీ బ్రదర్స్ గ్రామాల్లోని సమాధుల నుంచి సుమారు 150 మృతదేహాలను దొంగిలించి వాటిని ఇంట్లో వండుకుని తిన్నారు. ఇక పోలీసుల విచారణలో ఇద్దరు సోదరులు తాము చేసిన నేరాలను అంగీకరించారు. అయితే పాకిస్తాన్లో నరమాంస భక్షకు ఖచ్చితమైన చట్టం మాత్రం లేకుండా పోయింది. కాబట్టి అలీ బ్రదర్స్కు అతి తక్కువ కాలం శిక్ష పడుతోంది. జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇక పాకిస్తాన్లో నరమాంస భక్షణకు కఠినమైన శిక్షలు లేకపోవడంతో పాక్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా అలీ బ్రదర్స్ నివసించే గ్రామ ప్రజలు
కఠిన శిక్షలు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సోదరులిద్దరూ లో ప్రొఫైల్ పాటించేవారు. తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పాత పద్ధతులకే అలవాటు పడేవారు. సమాధుల నుంచి శవాలను వెలికితీసి ఇంటికి తీసుకువెళ్లి వండుకోవడం చేసేవారు. 2014లో మరోమారు ఇద్దరు సోదరులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులు ఈసారి అలీ బ్రదర్స్ ను సాధారణ కోర్టులో కాకుండా యాంటీ టెర్రరిస్ట్ కోర్టులో హాజరుపరిచారు. చట్టాలు బలంగా లేనందువల్ల జడ్జి కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఇక పాకిస్తాన్ చట్టంలో నరమాంస భక్షకులకు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు శిక్ష విధించాలని చట్టంలో ఎక్కడా లేదు. దీంతో యాంటీ టెర్రరిస్ట్ కోర్టు సమాధులను ధ్వంసం చేసినందుకు ఇతర కేసులను మోపి ఇద్దరు సోదరులకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు జీవిత ఖైదు కానీ మరణశిక్ష కానీ ప్రకటించే అవకాశమే లేకుండా పోయింది. పాకిస్తాన్లో మనుషుల మాంసం తిన్న నేరానికి ఎలాంటి స్పష్టమైన శిక్షలు మాత్రం లేవు. అలీ బ్రదర్స్ కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఉన్నత న్యాయస్థానంలో కేసు అప్పీలుకు వెళ్లి కఠినమైన శిక్షలు విధించడానికి లేదా జైలు శిక్ష పొడిగించడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇక నిందితులు కోర్టు విధించిన జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యారు. మరి అలీ సోదరులు జైలు నుంచి విడుదలైన తర్వాత పరిస్థితి ఏంటి? మళ్లీ తిరిగి వీరు నరమాంసాన్ని తినరన్న గ్యారంటీ ఏది అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిందితులకు జీవిత ఖైదు పడుతుందన్న భయం కానీ మరణశిక్ష పడుతుందన్న భయం కానీ లేకపోవడంతో తిరిగి వారు పాత పద్ధతికి రారన్న గ్యారంటీ కూడా లేదు. పాకిస్తాన్లో నరమాంస భక్షులకు కఠినమైన శిక్షలు కూడా లేవు. ఇక పాత చట్టాలను అప్డేట్ కూడా చేయలేదు. ఉదాహరణకు సెక్షన్ 297 విషయానికొస్తే సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీస్తే గరిష్టంగా 1 ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇక రెండవ అంశం విషయానికొస్తే మానవ మాంసం కోసం హత్య చేస్తే గరిష్టంగా మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. అయితే మాంసం కోసం హత్య చేసిన పాకిస్తాన్లో చట్టం మాత్రం దాన్ని హత్యగానే గుర్తిస్తుంది. ఇక మూడవ అంశం యాంటీ టెర్రరిజం విషయానికొస్తే ప్రజల్లో భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే పాకిస్తాన్లో నరమాంస భక్షల కోసం కఠినంగా శిక్షలు లేకపోవడం విచారకరం. ఇక జైలు నుంచి అలీ సోదరులు విడుదలైన ఇరువురు సోదరులను వారి స్వగ్రామాలకు వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. దీనికి కారణం బహిరంగ రహస్యమే. గ్రామ ప్రజలు తిరగబడి వారిపై దాడులు చేస్తారని, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు వీరి గ్రామానికి పంపించడం లేదు. అయితే పాక్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఇరువురిని మానసిక వైద్య నిపుణుడి వద్దకు లేదా సురక్షితమైన లేదా రహస్య ప్రదేశానికి తరలించాలని చెప్తున్నారు. అయితే ఈ కేసు పాకిస్తాన్ నేర చరిత్రలో అత్యంత తీవ్రమైన కేసుగా చెప్తున్నారు. శిక్షకాలం పూర్తి చేసుకుని బయటకొచ్చిన దోషులకు పునరావాసంతో పాటు భద్రతా ఏర్పాట్ల గురించి పాకిస్తాన్లో ఈ ఘటనకు సంబంధించి చర్చ జరుగుతోంది. నరమాంస భక్షకులకు కఠినమైన శిక్షలు విధించాలని పాక్ ప్రజలు కోరుతున్నారు. మరి షరీఫ్ ప్రభుత్వం ఆ దిశగా చట్టాలను సవరిస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి.